భారత్లో రష్యన్ అధ్యక్షుడు పుతిన్ పర్యటనతో ఈ రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం నెలకొనబోతోంది. వ్యాపార, వాణిజ్య, రక్షణ పరమైనటువంటి అంశాల్లోనే కాక విద్యా, ఉద్యోగ రంగాల్లో ఇచ్చిపుచ్చుకునేలా రెండు దేశాలు వ్యవహరిస్తున్నాయి. పుతిన్ రాక నేపథ్యంలో రష్యాలోని పలు ఎడ్యుకేషన్ ఏజెన్సీలు భారత విద్యార్థులకు నూతన అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం విశేషం. సినర్జీ కార్పొరేషన్, ఇనోప్రాక్టికా.com మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఏర్పడిన రష్యన్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ భారతీయ విద్యార్థులను రష్యన్ యూనివర్సిటీలో చేరేందుకు పూర్తి సపోర్ట్ అందిస్తోంది. పుతిన్ రాక కోసం తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని, ఆయన వస్తే రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుందని, ఆ కళ ఈనాటికి నెరవేరడంతో రెండు దేశాల మధ్య విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా నూతన అవకాశాలు ఏర్పడతాయని రష్యన్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. భారత్లో రష్యన్ విద్యపై ఆసక్తి పెరుగుతోందని, ఈ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు యూనివర్సిటీల వివరాలు, ఉద్యోగ అవకాశాలు, ప్రొఫెషనల్ స్కిల్స్ గురించి సమగ్ర సమాచారం అందిస్తామని ఆ ప్రతినిధులు చెప్తున్నారు. రష్యాలో విద్యను ఆర్జించిన చాలా మంది భారతీయులు జీవితంలో విజయం సాధించారని, ఇప్పుడు కొత్తగా అడుగుపెడుతున్నటువంటి వారు కూడా రష్యా, భారత్ మధ్య ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో బ్రిడ్జిగా పనిచేస్తారని వారు అంటున్నారు. 2026లో ముంబై, చెన్నైలో కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్లాన్ చేస్తోంది. రష్యా, భారత్ మధ్య ఎడ్యుకేషన్లో సహకారం అనేది సోవియట్ యూనియన్గా ఉన్నప్పటి నుంచే బలంగా ఉంది. 1950లు, 1960ల్లో భారత్లోని వేలాది మంది విద్యార్థులు మాస్కో, లెనిన్గ్రాడ్లోని యూనివర్సిటీలో చదువుకుని భారత డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు 5 లక్షల మంది విదేశీ విద్యార్థులను రష్యన్ యూనివర్సిటీలో చేర్చాలనే లక్ష్యంతో ఈ ఏజెన్సీ ఏర్పడిందని సమాచారం. గతంలో భారత విద్యార్థులు రష్యాలో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరినప్పటికీ వీసా, డాక్యుమెంటేషన్ సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఈ బ్రాంచ్ ఆ అడ్డంకులను తొలగించి ప్రవేశ పరీక్షలు, వీసా ప్రాసెస్, కల్చరల్ అడాప్టేషన్లో సహాయపడుతూ విద్యార్థుల పనులను సులువు చేస్తోంది. అమెరికాలో ప్రస్తుతం కఠినమైన పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థులు, ఉద్యోగులు కూడా బెంబేలెత్తుతున్నారు.